అందరికీ నమస్కారం. ప్రతి 3వ శనివారం స్వేచ్ఛా దినం. మన పరిసరాలు మన బాధ్యత. ప్రతి 3వ శనివారం స్వేచ్ఛా దినం నిర్వహించడం ద్వారా మన పరిసరాలను శుభ్రంగా మరియు ఆరోగ్యకరంగా ఉంచడానికి ఇది ఒక చిన్న ప్రయత్నం. అంగన్వాడీ కేంద్రంలో చేయవలసిన కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. ముందుగా అంగన్వాడీ కేంద్రాలను శుభ్రంగా ఉంచాలి. పుస్తకాలు, కుర్చీలు, బల్లలు మరియు ఆట వస్తువులు దుమ్ము లేకుండా శుభ్రంగా చేయాలి. పిల్లలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం చాలా ముఖ్యం. దారి మరియు పరిసరాలు కలుపు చెట్లు లేకుండా చేయాలి. అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళే మార్గాలు సురక్షితంగా మరియు శుభ్రంగా ఉండాలి. కలుపు చెట్లు తొలగించడం ద్వారా కీటకాలు మరియు సర్పాలు లాంటి ప్రమాదాలను నివారించవచ్చు. అలాగే నిల్వ నీటిని తొలగించి దోమల సమస్యను నివారించాలి. పిల్లలకు చేతులు కడగడం మరియు బహిరంగ ప్రదేశాలలో మూత్ర విసర్జన, మల విసర్జన చేయకూడదని చెప్పండి. పిల్లలకు మంచి అలవాట్లు నేర్పడం చాలా ముఖ్యమైన పని. చేతులు సబ్బుతో కడగడం మరియు శుభ్రమైన టాయిలెట్ను ఉపయోగించడం. వారికి పరిశుభ్రత యొక్క విలువలు చిన్నప్పుడే నేర్పించాలి. అవసరమైతే రంగు వేయండి. తద్వారా ఆ కేంద్రం మరింత అందంగా ఉంటుంది. దాతల సహాయంతో అంగన్వాడీ కేంద్రానికి రంగు వేయడం గురించి ఆలోచించండి. అలానే పనికిరాని వస్తువులను తొలగించండి. పగిలిన కుర్చీలు, పాత బాక్సులు లాంటివి తొలగించి ప్రదేశాన్ని ఖాళీ చేయాలి. ఇది క్రమబద్ధతను మెరుగుపరుస్తుంది మరియు ప్రమాదాలను నివారిస్తుంది. టోల్ ఫ్రీ నెంబర్ స్పష్టంగా రాయండి. టోల్ ఫ్రీ నెంబర్ బొద్దుగా అందరికీ కనిపించేలా బోర్డు పైన గుండ్రంగా రాయండి. అత్యవసర పరిస్థితుల్లో ఈ నెంబర్ అందరికీ ఉపయోగపడతాయి. టాయిలెట్లను శుభ్రంగా నిర్వహించండి. టాయిలెట్ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి. రోజు వాటిని శుభ్రం చేసి సబ్బులు మరియు నీరు అందుబాటులో ఉంచాలి. శుభ్రత ద్వారా పిల్లల ఆరోగ్యం కాపాడవచ్చు. వంటగదిని ఎలుకల నుండి కాపాడి సరైన డబ్బాల్లో పదార్థాలు నిల్వ చేయండి. వంటగది ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. సరైన డబ్బాల్లో పదార్థాలు నిల్వ చేయడం వల్ల ఎలుకలు, పురుగుల సమస్యలు తొలగిస్తాయి. రోగాల వ్యాప్తి నివారించేందుకు ఇది అవసరం. స్వేచ్ఛా దినం రోజున చేయవలసిన కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు కదా. రండి మనందరం కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం. మనందరం కలిసికట్టుగా శుభ్రతపై మన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. థ్యాంక్ యూ.